హాయ్ ఈ రోజు గోదావరి సీరియల్ స్టోరీ విషయానికి వస్తే బాగుంది. ఎపిసోడ్ అయితే మాత్రం బాగుంది. ఒక ఎమోషనల్ ఎపిసోడ్. మొత్తానికి వాళ్ళ ఇల్లు వాళ్ళ చేతికి వచ్చేసింది. ఇంకా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే వివరాలు లేకపోతే వేలం పాట జరుగుతూ ఉంటుంది కదా ఇంటి దగ్గర. ఇంకా ఆయన వచ్చాడు కదా, జబర్దస్త్ నుంచి వచ్చి ఉంటాడు కదా, ఆయన అయితే వేలం పాట భలే పాడేసుకుంటా పోతాడు. అసలు ఇంచుమించు ₹1,00,00,000 దాకా పాడేస్తారు. ఇంకా జాను వాళ్ళ అమ్మ గాని అక్క గాని వద్దు వద్దు అంత కోటి పాడితే ఎప్పుడు పాట ఆపేసి కోటి కట్టమంటే మేము ఎక్కడికి పోవాలా, ఏదో తేడా కొడుతున్నది, వద్దు అంటే లేదు నీ ఎవ్వ తగ్గేదే లేదు, నేను పాడుకుంటానే పోతాను, నేను నుంచి పాడుకుంటే ఇంచుమించు 1,25,00,000 దాకా పోతుంది అనమాట. అంతలోపల వీళ్ళేమో రావట్లేదు, స్టే ఆర్డర్ తీసుకొని రావడం లేదు. సడన్ గా అయితే స్టే ఆర్డర్ తీసుకొని సూర్య అయితే వచ్చేస్తాడు. వచ్చేసి పాట ఆపండి అనేసరికి అక్కడి నుంచి సింహాద్రి ఉన్నాడు కదా, వీళ్ళకి సైగ చేస్తా ఉంటాడు. అంతలోపల బ్యాంక్ ఎంప్లాయీ ఉండేసి అయిపోయింది పాట అయిపోయింది అనేసరికి ఆ లాయర్ ఉంటాడు, ఆయన తెలియదా వీళ్ళు చెప్పినంత మాత్రాన. ఆ లాయర్ ఉండేసి అంటాడు, ఆ పాట ఏం అవ్వలేదు, సంతకాలు అవన్నీ అయితేనే ఆక్షన్ అయిపోయినట్టు, లేకపోతే ఆక్షన్ అయినట్టు కాదు అనేసరికి మీరు ఇలా వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి నేను మీ మీద రిపోర్ట్ ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్తాడు. అంతలోపు లాయర్ ఉండి అలా అనుకుంటే మీ మీద చీటింగ్ కేసు పెట్టాల్సి వస్తుంది, ఎందుకు అంటే డబ్బులు కట్టడానికి నోటీస్ పంపించాలి, మీరు నోటీస్ పంపించలేదు, ఆ తర్వాత పేపర్లో వేసి డబ్బు ఇన్ని టైంకి కట్టాలి అని చెప్పాలి, ఆ తర్వాత పేపర్లో వేసి వేలం పాట వేస్తున్నాము అని చెప్పాలి. ఇదంతా చేయకుండా మీరు వెంటనే వేలం పాట పెట్టారు అంటే ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది, అందువల్ల మీ మీద చీటింగ్ కేసు పెడతాము అనేసరికి మళ్ళీ వాళ్ళు సింహాద్రి సైగిస్తారనమాట. బ్యాంక్ ఎంప్లాయీ ఉండేసి ఆయన ఏదో సైగ చేస్తాడు. ఇంకా వాళ్ళ బ్యాంక్కి మేనేజర్ ఉండేసి అదేమీ లేదులే, కుట్ర అంటే ఏమీ లేదు, మా వాళ్ళ తప్పే, అది బై మిస్టేకే జరిగిందని చెప్పి వాళ్ళని తిడతాడనమాట. ఏమయ్యా మీకు అసలు బుద్ధి ఉందా, ఈసారి బ్యాంక్ లోపలికి రండి, మీ ఇద్దరి మిమ్మల్ని డిస్మిస్ చేసి పడేస్తాను, సస్పెండ్ చేసి పడేస్తాను అని చెప్పేసి ఆయన వచ్చి తిడతాడు. వీళ్ళంతా ఒకటే కదా, కావాలనే కదా చేసింది, అంతా సింహాద్రి కనుసైగలతో జరుగుతూ ఉంది కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి వాళ్ళు 25 లక్షలు ఇచ్చేస్తారు. ఇంటి తాళం కూడా ఇచ్చేస్తారనమాట. అంతే, ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, వాళ్ళ అమ్మ చేత సంతకం కూడా పెట్టించుకుంటారు. ఇక జాను వచ్చేసి ఒక ప్రెగ్నెంట్ లేడీకి హెల్ప్ చేయాలని చెప్పేసి అక్కడైతే ఉంది కదా, అక్కడైతే ఆవిడకి బాబు పుడతాడనమాట. బాబు పుడితే ఇంకా జాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఉండేసి సరే మా బాబుకి మీరే పేరు పెట్టాలా అనేసరికి ఇంకా వాళ్ళ నాన్న పేరు పెడుతుంది అనమాట, శంకర్ నారాయణ అనేసి పేరైతే పెడుతుంది. అతను ఇంకా జాను కూడా చాలా హ్యాపీగా ఉంది అనిపించింది. ఇక వీళ్ళు వచ్చేసి ఇంక సంతకాలు అవన్నీ అయిపోయి తాళాలు కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకా సింహాద్రి వచ్చేసి అబ్బా నా ఫ్రెండ్ ఇల్లు వచ్చేసింది, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పనేసి వీళ్ళు ఇంకా అతనే నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ అమ్మలో కూడా ఏమనరు. ఇంకా వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే సింహాద్రి వెళ్ళిపోతాడు. వెళ్ళేసి కుట్ర ఒరే వీళ్ళకి వచ్చేసిందా అనేసి కుళ్ళుకుంటా ఉంటాడు. వీళ్ళైతే హ్యాపీగా వాళ్ళ నాన్నగారి ఫోటో పెట్టుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వచ్చిన లాయర్ కూడా జానునే పొగుడతారు అనమాట. జాను అసలు సూపర్, అసలు ఆ అమ్మాయి లేకపోతే అసలు ఇలా జరిగేదే కాదు, ఒక యుద్ధమే చేసింది ఆ అమ్మాయి అని చెప్పి పొగడేసరికి ఇంకా వాళ్ళంతా సూపర్, మా చెల్లి గ్రేట్ అని చెప్పేసి అలకనంద వాళ్ళొచ్చేసి వాళ్ళ అమ్మ వచ్చేసి మా అమ్మాయి గ్రేట్ అని చెప్పి అనుకుంటుంది. ఇంకా లాస్ట్ అమ్మాయి ఉండేసి ఎక్కడ మా జాను ఎక్కడ అనేసరికి వేరే వాళ్ళకి ఒక తల్లికి పురుడు పోయడానికి పోయింది, వచ్చేస్తుందని చెప్పి సూర్య కూడా చెప్తాడనమాట. అని చెప్పి ఇంకా వీళ్ళైతే హ్యాపీగా ఇంట్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జాను వస్తుంది. జాను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసు, అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఇంట్లోకి వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళతో అమ్మ మన ఇల్లు మనకు వచ్చేసిందమ్మా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి 2 రోజుల నుంచి మనము బయటికి వెళ్ళాం కదా, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, ఇప్పుడైతే హ్యాపీగా మన ఇంటికి వచ్చేసాము, నేనైతే చచ్చిపోదాం అనుకున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది. వాళ్ళ బామ్మ కూడా వచ్చేసి నేను నా కొడుకు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతామని చెప్పి అనుకున్నాను, ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడే నా ప్రాణం పోవాలి అని చెప్పి ఆవిడ ఎమోషనల్ అవుతుంది. ఇంకా వీళ్ళు వచ్చేసి లేదు ఎంత మనము హ్యాపీనెస్ పంచుకోవాలి ఇక్కడ అని చెప్పేసి హ్యాపీగా సాంగ్ అయితే వేసుకుంటారు. హ్యాపీగా అందరూ డాన్స్ చేసుకుంటారు. మొత్తానికి వాళ్ళ ఇల్లు అయితే వాళ్ళకైతే వచ్చేసింది. రేపటి ఎపిసోడ్లో జాను అడుగుతుంది సూర్యతో
నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను అన్న ఇది వస్తుంది. నువ్వు ఎప్పటికీ నా పక్కన ఉంటావా అని చెప్పి అయితే అడుగుతుంది. మేబీ లవ్ చేస్తున్నది అనుకుంటా. తనైతే ఇలా తను ఎలా ఉంటే తన భుజాల మీద వాలుతుందనమాట. తను వచ్చేసి చెప్తాడు, నువ్వు వెళ్ళిపోమని చెప్పినా నేను పోను, నీకు చెప్పకుండా నేను లైఫ్లోకి వచ్చాను కాబట్టి నేను నిన్ను వదిలిపోను అని చెప్పి అంటాడు. మేబీ తన వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే వేరే వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు, అతనైతే వదిలి వెళ్ళిపోతాడు అనుకుంటా. ఇంకా వేరే వాళ్ళు ఎంటర్ అవుతాడు అనుకుంటా మెయిన్ హీరో. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. బాగుంది ఈ రోజు ఎపిసోడ్ చూడండి, ఒక ఎమోషనల్ ఎపిసోడ్ లోడింగ్. ఇంకా కొంచెం సేపు నవ్వుకోవచ్చు. ఎక్కడంటే ఆయన పాట పాడుతా ఉన్న దగ్గర తగ్గేది లేదు, నేను ఎంత పడితే అంత పాడతానని చెప్పి పాట పాడడం కానీ ఇదైతే కొంచెం కామెడీగా ఉంది. బాగుంది ఈ రోజు ఎపిసోడ్.